ఒక్కడు ఆ మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేశారు. స్టేడియం మొత్తం రోహిత్ రోహిత్ అనే నినాదంతో మారుమోగిపోయింది. అది టీమ్ స్కోర్ కాదు, కేవలం ఒకే ఒక్క వ్యక్తి కొట్టిన స్కోర్. అదే హిట్మాన్ రోహిత్ శర్మ సృష్టించిన 264 పరుగుల సునామీ. నవంబర్ 13, 2014 వేదిక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ ఆడింది మామూలు ఇన్నింగ్స్ కాదు, ఒక విధ్వంసం. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు. నమ్మశక్యం కాని విషయం ఏంటో తెలుసా? ఆ మ్యాచ్లో శ్రీలంక జట్టు మొత్తం కలిపి చేసిన స్కోరు 251 రన్స్ మాత్రమే. అంటే రోహిత్ ఒక్కడే ఆ దేశం మొత్తం స్కోర్ కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఒక వన్డే ఇన్నింగ్స్లో 33 ఫోర్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. రోహిత్ కొట్టిన ఆ ఫోర్లు, సిక్సర్లు చూస్తుంటే బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించిన ఈ 264 మాత్రం ఎప్పటికీ ఒక అసాధ్యమైన రికార్డుగానే మిగిలిపోతుంది. క్రికెట్లో ఎన్నో రికార్డులు రావచ్చు పోవచ్చు, కానీ హిట్ మ్యాన్ 264 రన్స్ మాత్రం ఎప్పటికీ స్పెషలే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.